ఎంఎంటీఎస్ రైలు ఉదంతం కొత్త మలుపు తిరిగింది. వాస్తవంగా పొద్దున ఒక మలుపు తిరిగింది. ఏంటది? దాదాపు 300 సీసీ కెమెరాలు చూసాం, 100 మందిని విచారించాం. తీరా చూస్తే ఏం లేదు, ఆ అమ్మాయే డ్రామా ఆడింది, రీల్స్ తీస్తోంది. ఆ రీల్స్లో భాగంగా ఆ గేట్ దగ్గరకు వచ్చి కింద పడిపోయింది. అది కవర్ చేసుకోవడానికి ఎట్ట చెప్పింది. మేము ఇవన్నీ చూసిన తర్వాత అమ్మాయిని అడిగితే ఈ మొక్క చెప్పింది తను రీల్స్ గురించినే చేసిందని చెప్పి. అయితే ఇప్పుడు అమ్మాయి టీవీ ఛానళ్ళతో మాట్లాడింది. ఆ రోజున అత్యాచార ప్రయత్నం జరిగిన మాట వాస్తవం, అక్కడ రైల్లో జరిగినటువంటి మాట వాస్తవం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తోంది. నేను అబద్ధం చెప్పలేదని చెప్తోంది. నేను పోలీసులు తప్పుదో పట్టించలేదని తేల్చి చెప్తోంది. ఒక వ్యక్తి తనని పోలీసులు చూపించినప్పుడు నిందితుడిని గుర్తుపట్టానని కూడా చెప్తోంది. వ్యక్తిని, నిందితుడైనటువంటి వ్యక్తిని గుర్తుపట్టానని కూడా చెప్తుంది. ఆ వ్యక్తి తనని ఏకాంతం గడపమని అడిగాడని రైల్లో, దానికి తను నిరాకరించానని చెప్పి తప్పించుకునేటటువంటి సందర్భంలో తన బట్టలను కూడా పట్టుకునేటటువంటి ప్రయత్నంలో తప్పించుకునేందుకు రన్నింగ్ ట్రైన్లోంచి దూకేశానని మరొకసారి తేల్చి చెప్తోంది. మరి పోలీసులు చెప్తున్నది అబద్ధమా, ఆమె చెప్తున్నది అబద్ధమా అన్నటువంటిది ఎవరు తెలుస్తారు ఇప్పుడు? అదే $1 మిలియన్ ప్రశ్న.